ఎక్కడైనా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు గాని గ్రాడ్యుయేట్స్ గాని మేధావి వర్గం అంతా కూడా ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో కూడా గెలవబోతున్నది. ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారు కాబట్టి తప్పకుండా 3 ఎమ్మెల్సీలో మేము భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలవబోతున్నాం. మేము అటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఎక్కడ వెనుకడి చేయకుండా ప్రచారాన్ని మేము ముమ్మరం చేస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు గాని నిరుద్యోగ యువత గాని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పి ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేద్దామంటే అభ్యర్థులు కరువయ్యారు. కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీలో అభ్యర్థి కరువయ్యాడు. దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువయ్యారంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దామంటే అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళు అభ్యర్థులే లేని పార్టీలు వాళ్ళ ఎన్నికల్లో ఓటేమని కోరుతున్నాయి. వాళ్ళు ప్రజా వ్యతిరేకత ఉందన్న విషయాన్ని తెలుసుకునే ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది.